రేఖ కనిపించకపోవడం ఏంట్రా? వాళ్ళ పుట్టింటికి వెళ్ళిందేమో కనుక్కున్నావా? కనుక్కున్నానన్నా, తను అక్కడికి కూడా వెళ్ళలేదంట. వాళ్ళ నాన్న రిటర్న్ లో నా మీద కోపం అయ్యి రేఖ మీద మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడానికి స్టేషన్కి వెళ్ళాడు. అరే టెన్షన్ పడకురా, తనెక్కడికి వెళ్ళదు. అసలు ఏంట్రా తన ప్రాబ్లము? కుందన కూడా వెళ్ళింది కదా మాట్లాడడానికి. అంజలికి మగపిల్లడు పుట్టాడు కదా, రేఖకేమో ఆడపిల్ల పుట్టింది. ఆ కోపంలో అంజలి తన కూతురు ఏం చేస్తుందోనని భయంలో ఉందమ్మా. అయ్యో, నా వల్ల అలాంటి ఇబ్బంది ఏమి ఉండదు మావయ్య. పదండి అందరం కలిసి వెతకడానికి వెళ్దాం. తను నిన్ను ఈ జన్మలో నమ్మదంజలి. ఒకవేళ నువ్వు నిజంగా మారి నార్మల్ గా ఉండాలన్నా కూడా నువ్వు మారేవని నమ్మడానికి మేమెవరో రెడీగా లేము. ఎందుకు మావయ్య అలా అంటారు? నేను మారిపోయాను మావయ్య. ఒక్క ఛాన్స్ ఇవ్వండి మావయ్య ప్లీజ్. జరగాల్సిందంతా జరిగిపోయింది. ఏ ముహూర్తాన ఈ ఇంటి గడప తొక్కావో ఏమో, మొత్తం దరిద్రం చుట్టుకుంది నీ వల్ల. ఈమె గురించి వదిలే అమ్మా, ఇప్పుడు రేఖ ఎక్కడుందో తెలుసుకుందాం.